ఐక్య ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం ఎంఆర్సీ కార్యాలయం వద్ద ఐక్య ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఐక్య ఉపాధ్యాయ సంఘం ప్రకాశం జిల్లా కార్యదర్శి మీనిగి శ్రీనివాసరావు మాట్లాడుతూ వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని రద్దు చేసి మాన్యువల్ కౌన్సిలింగ్ విధానాన్ని అమలు చేయాలని లక్ష్యంతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని మీనిగి శ్రీను జిల్లా కార్యదర్శి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయ ఐక్య సంఘాల ఆధ్వర్యంలో అనేక పోరాటాలు కొనసాగించినప్పుడు ఉపాధ్యాయ సంఘాల నాయకులతోటి ఉపాధ్యాయులను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని అమలుపరచకుండా మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే ఎగ్జిట్ ఉపాధ్యాయులను చేపడతామని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు మరలా అధికారుల యొక్క విధానాల తరఫు నుంచి మరలా వెబ్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పడం నిజంగా ఇది ఒక ఉపాధ్యాయ వర్గానికి చెడు సందర్భం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ఏదైతే ప్రభుత్వం ప్రకారం ఉపాధ్యాయ సంఘాలకు మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారమే రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు జరగబోయే ఎస్జిటి ఉపాధ్యాయుల కౌన్సిలింగ్ సంబంధించి కేవలం మాన్యువల్ పద్ధతి ద్వారా మాత్రమే చేయాలని చెప్పేసి ఐక్య ఉపాధ్యాయ సంఘాల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటివరకు ప్రభుత్వం ఏదైతే చేసిందో అంటే ఎస్సీల ఉద్యోగోన్నతులు కావచ్చు, పిఎస్హెచ్ఎంస్ కావచ్చు, అదేవిధంగా అనేక రకాల కౌన్సిలింగ్లో అద్భుతంగా అడుగువేసినటువంటి ప్రభుత్వం ఈ ఒక్క విషయంలో మాత్రం వెనకడుగు వేస్తూ ఉపాధ్యాయుల ఆందోళన గురి చేయడం ఏమాత్రం మంచి పద్ధతి కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని అమలుపరచకుండా కేవలం మాన్యువల్ విధానంలో మాత్రమే అమలు చేసి ఉపాధ్యాయ వర్గానికి ఆనందం కలిగించాలని చెప్పేసి గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యుడిని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని ఐక్య ఉపాధ్యాయ సంఘాల పక్షాన మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.